విమాన ఇంధనాన్ని కల్తీ చేయడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెట్రోల్లో కల్తీ జరిగితే రోడ్డుపై వెళ్లే వాహనాలు కేవలం ఆగిపోతాయని, గాలిలో వెళ్తున్న విమానాలు కూలిపోతాయని తెలిపింది. కాంట్రాక్టును పునరుద్ధరించాలంటూ దాఖలైన పిటిషన్కు 10 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ కొట్టేసింది. ట్యాంకర్లలో ఇంధనాన్ని కల్తీ చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టును రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన పి. గురునాథం హైకోర్టులో పిటిషన్ ని దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆయిల్ ట్యాంకర్ వెళ్తూ ఉండగా ఏదో శబ్దం వస్తూ ఉండడంతో నిలిపి పైకెక్కి చూశారన్నారు. దీన్ని కొందరు వీడియోలు తీసి ఇంధనంలో కల్తీ చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టారన్నారు. డ్రైవర్లు 2 నిమిషాలు మాత్రమే వాహనాన్ని ఆపారని, కల్తీపై ఎలాంటి దర్యాప్తు జరపకుండా, వాస్తవాలు నిర్ధారించకుండా కాంట్రాక్టు రద్దు చేయడంతో పాటు డిపాజిట్ జప్తు చేశారని అన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ పిటిషనర్ సరఫరా చేసిన ఇంధనం వినియోగిస్తున్న విమానంలో ఆయన ప్రయాణిస్తారా అని ప్రశ్నించారు. టెండర్ రద్దు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంటూ 10 లక్షల జరిమానా విధిస్తూ పిటిషన్ను కొట్టేశారు.